ప్రతి దేవుడికి దేవతకి వారి పుట్టుక వెనుక ఏదో ఒక ప్రాముఖ్యత బలమైన కారణాలున్నాయని పురాణాలు చెప్తున్నాయి. అలాగే హిందువులు అందరూ ఎంతో ఇష్టపడి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీదేవి పుట్టుక వెనుక కూడా ఓ కథ ఉంది. లక్ష్మీదేవికి ఆ పేరు లక్ష్య అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. అష్టైశ్వర్యాలకు, సిరి సంపదలకు, విజయానికి లక్ష్మీదేవి పెట్టింది పేరు. లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు, సుఖశాంతులతో పాటు చేసే పనిలో విజయం వర్తిస్తుందని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి కూతురు లక్ష్మీదేవి. అందుకే దుర్గమ్మను అమ్మలగన్న అమ్మ అని కొలుస్తుంటారని ప్రతీతి. మహావిష్ణువుకి లక్ష్మీదేవి సతీమణి. విష్ణువు ఏ జన్మలో ఏ అవతారమెత్తినా ఆ అవతారంలో మరో వేషంలో మారు పేరుతో ఆయన వెంటే ఉంటూ వచ్చిన లక్ష్మీదేవి గురించి తెలుసుకోవాలంటే ముందుగా క్షీరసాగర మథనం గురించి, ఆమె విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరిందనే విషయాలు తెలుసుకోవాలి. ఒకసారి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఓ విలువైన పవిత్ర హారాన్ని బహుమతిగా అందిస్తాడు. అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఇస్తాడు. ఇంద్రుడు ఇచ్చిన హారాన్ని నేల మీదేసి తొక్కేస్తుంది ఆ ఐరావతం. అది తనకు ఎంతో అవమానంగా భావించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిపై కోపంతో శపిస్తాడు. ఏ రాజ్యభోగాలైతే చూసి మిడిసి పడుతున్నావో అవి లేకుండా పోవుగాక అని ఇంద్రుడికి శాపం పెట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దుర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమంగా కష్టాలు మొదలవుతాయి. రాజ్యంలో సుఖశాంతులు కరువై ప్రజలు అష్టకష్టాల పాలవడం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి ఇంద్రుడిపై విజయం సాధిస్తారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని దేవేంద్రుడు దేవుళ్లందరినీ తీసుకుని విష్ణు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటాడు. రాక్షసుల అరాచకాలు చెప్పుకొని పరిష్కారం సూచించాల్సిందిగా వేడుకుంటాడు. దేవేంద్రుడి మొర ఆలకించిన విష్ణువు సముద్రంలో క్షీరసాగర మథనం చేయాల్సిందిగా సూచిస్తాడు. దేవుళ్ళు రాక్షసులు చెరువైపు చేరి చేసే క్షీరసాగర మథనంలో నుంచి వచ్చే అద్భుతం ఎవరు సేవిస్తే వారికి విజయం వర్తిస్తుందని చెప్పి పంపిస్తాడు. విష్ణువు సూచన మేరకు దేవుళ్ళు రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మథనం కూడా మరో యుద్ధ సన్నివేశాన్ని తలపించినట్టు పురాణాలు చెప్తున్నాయి. క్షీరసాగర మథనం చేసే క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలో నుంచి ఓ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆమె ఇంద్రుడి వైపున దేవులను సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుతుందని, అలా క్షీరసాగర మథనంలో నుంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై పైచేయి సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడని పురాణాల్లోని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పుట్టుకకు ఇది ఒక కారణంగా ఇతిహాసాలను అవపోసన పట్టిన పండితులు చెప్తుంటారు.